మేము ఛాంపియన్స్, మేము కమ్యూనల్ వైలెన్స్ చేయవచ్చు అంతే. వాళ్ళు ఏం చేయవచ్చు నేను ఇలా చెప్తా. ఉట్టి పొలిటికల్ పోలరైజేషన్ చేయవచ్చు. ఆ కమ్యూనల్ వైలెన్స్ ఇప్పుడు కాదు. ప్రజలు మేల్కున్నారు, ప్రజలకు అవగాహన వచ్చేసింది. ఎవ్వరు కూడా హిందూ ముస్లిం ఫైట్లో పోరు. ఇప్పుడు అసదుద్దీన్ దగ్గర ఆ పవర్ లేదు. గతంలో ఇలాంటి విషయంలో రెచ్చగొట్టిన సందర్భాలు ఉన్నాయి కదా, చూసాం కదా. చేస్తారు కానీ మా గవర్నమెంట్ ఇంకా మా పోలీస్ ఫోర్స్ ఇంత పవర్ఫుల్ అయిపోయింది, మా ఇంటెలిజెన్స్ ఇంత పవర్ఫుల్ అయింది, మా స్పెషల్ బ్రాంచ్ ఇంత పవర్ఫుల్ అయింది. రైట్, సింపుల్ లాజిక్. టెక్నాలజీ ఎంత పవర్ఫుల్ అయింది అంటే ఎవరయ్యాకి ఇడవం. ఆ పాత రోజులు వీళ్ళు చేసుకొని బట్ట కట్టుకున్నారు. ఇప్పుడు చేస్తే ఎవరిలాగా వెళ్ళిపోతారు. అసదుద్దీన్కి అంత ధైర్యం లేదు, అక్బరుద్దీన్కి లేదు. రైట్, కవితవే పాపం 5.5 months ఉండి ఇలా పాపం రిలీజ్ అయింది. రైట్, ఏదో లిక్కర్ స్కామ్లో. కమ్యూనల్ చేస్తే ఇడుస్తాం, ఎవ్వరు ఇడవారు. సింపుల్ లాజిక్. సో అసదుద్దీన్కి అంత లేదు. ఫస్టే చెప్పినా ఇలా కూడా చెప్తున్నా మీకు. ఓకే, సో ఒకవేళ అటువంటి పరిస్థితులు వస్తే ఏం చేస్తారు మీరు? ఏం చేయలేం. ఏం చేస్తాం? అసదుద్దీన్కి లోపల పెడతాం, అక్బరుద్దీన్కి లోపల పెడతాం. మొన్న చూస్తున్నారు కదా, వాళ్ళ ఎమ్మెల్యే వస్తే లోపల పెట్టినారు. అసదుద్దీన్ ఫోన్ చేస్తే మా ముఖ్యమంత్రి పిక్ చేయలేదు. అంత లోకంకి ఓపెన్ సీక్రెట్ వచ్చింది కదా. వాడు వచ్చి దానికోసం సంధారా చేస్తాడు ప్రెస్కి పెట్టుకొని. రేవంత్ రెడ్డి అసదుద్దీన్ మాట వింటాడని పిచ్చి నమ్మకం ఉన్నది మా ఊళ్ళకు. అది రాంగ్. అది ఉండాలి అంటే ఆపాలే కదా. ఆ రోజు ఎంఐఎం బహదూర్పుర ఎమ్మెల్యేకి ఎందుకు అరెస్ట్ చేసినారు? చేయవద్దు కదా ఆ మూవీకి. సో మీరు సెక్యులర్గా ఆలోచన ఉన్నప్పుడు అసదుద్దీన్ ఓవైసీ జోలికి మీరు వెళ్ళరేమో అనేది పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు. ఎవరైనా కానీ కిషన్ రెడ్డి ప్రాపర్టీ ఉండని, అసదుద్దీన్ ఉండని, అక్బరుద్దీన్ ఉండని, రాజాసింగ్ది ఉండని, ఎవరు అయ్యేది ఉంటే పోతాం. పబ్లిక్కి మేలు కావాలి, హైదరాబాద్కి మేలు కావాలి. బ్యూటీ ఆఫ్ ద హైదరాబాద్ స్పాయిల్ కావద్దు. కానీ పబ్లిక్ మేలు కావాలంటూనే ఇప్పుడు చాలా మంది కొంతమంది బిల్డర్ల మాయలో పడి కొన్ని కట్టడాలు కట్టుకున్నారు, దాని మీద అపార్ట్మెంట్లు కొనుక్కున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ ఏం న్యాయం చేస్తారు ఈరోజు కొట్టేస్తే? అంత ఆలోచిస్తే మనం చేయలేము. సింపుల్. మరి వాళ్ళు కూడా పేద ప్రజలే కదా. బీజేపీ పార్టీ అదే అంటుంది, పేదలకు అన్యాయం జరిగితే మేము ఒప్పుకోవాలి. వినండి, ఏదైనా మంచి కార్యం అయితే ఇట్లనే అవుతుంది. ఫస్ట్ ఏదైనా మంచి ఉంటుందో చెడు ఉంటుంది. వినండి, జిఎస్టీ వచ్చింది, 100 మాటలు మాట్లాడినా. దాని తర్వాత ఇలా జిఎస్టీ బాగున్నది అంటున్నారు. 90%, 10% చెప్పేది చెప్తారు. ఒక తెచ్చిన తర్వాత మైనస్లు ఉంటాయి. టోటల్ 100 of 100 ఉండదు. ఏదైనా రూల్ తీసుకోవస్తే, ఏదైనా బిల్ తీసుకోవస్తే అబ్సల్యూట్ ఉండదు. 100 out of 100 ఉండదు. మెరిటోరియస్ ఉండదు.